హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే ఈ లడ్డు పిల్లల వెయిట్ గెయిన్ కోసమైనా బోన్ స్ట్రెంత్కైనా చాలా యూజ్ అవుతుంది. దీన్ని మనం అటుకులు ఇంకా పల్లీలతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ. రోజు స్నాక్ బాక్స్లో ఇది ఒకటి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఫస్ట్ ఎలా చేసేయాలో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు అటుకులు తీసుకోవాలి. అటుకులను ఇలా డ్రై రోస్ట్ చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వాటిని రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 1/2 కప్పు వరకు పల్లీలను తీసుకొని వీటిని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం వీటిని స్మూత్ ఫైన్ పౌడర్ లాగైతే గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా బరకగా ఉన్నా కూడా పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. సో అందుకే కొంచెం మనం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి అండ్ తినడానికి కూడా పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇప్పుడు చూసారు కదా, దీన్ని ఇలా ఈ ఫైన్ పౌడర్ని మనము చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని బెల్లంలో కొద్దిగా 1 చుక్క వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. దాంట్లోకి క్రష్ చేసిన 2 ఇలాచీలను కూడా వేసేసుకొని దీన్ని పాకం ఇలా వచ్చిన తర్వాత 2 నిమిషాలు చల్లార్చిన తర్వాత ఇలా వడగట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వడగట్టుకోవడం వల్ల మనకి ఇలా ఏమైనా చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా పోతాయన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనము ముందు చేసిన పౌడర్లో కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకుంటే ఏంటంటే మొత్తం అంతా పిండికి కూడా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని దీన్ని చిన్న లడ్డూలాగా కానీ మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కంప్లీట్లీ ఆప్షనల్. ఇలా చేసిన లడ్డూని మనకి మినిమం 15 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని. దీన్ని రోజు మనం పిల్లలకి స్నాక్స్ పెట్టేటప్పుడు బిస్కెట్స్ అలాంటివి కాకుండా ఇలాంటివి పెట్టండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ. తప్పకుండా వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో. ఒకవేళ మీకు వీడియో నచ్చింటే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.